హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి సింపుల్ కుకింగ్స్. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్లో ఒక్కసారైనా తాగాలనుకునేటువంటి వాటర్ మిలన్తో చేసే ఒక హెల్దీ డ్రింక్ని మీకు చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైనా సరే బాగా నచ్చుతుంది. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాటర్ మిలన్, షుగర్, మిల్క్. ఇక్కడ నేను 3 కప్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నాను. వీటిని మరిగించుకోవాలి. పాలు మరిగే వరకు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ని కూడా నానబెట్టుకోవాలి. ఇవి ఒక 10 మినిట్స్లో మనకి నానిపోతాయి. ఇక్కడ మనకు పాలు కూడా మరిగిపోతున్నాయి. ఇవి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మొహబ్బత్ కా షర్బత్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు వాటర్ మిలన్, కాబట్టి నేను ఇక్కడ ఎల్లో వాటర్ మిలన్ని ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఎల్లో వాటర్ మిలన్ మన గ్రీన్ కలర్ వాటర్ మిలన్స్తో పోలిస్తే రెడ్నెస్ అనేది చాలా తక్కువగానే ఉంది. అలాగే దీని స్వీట్నెస్ కూడా తక్కువనే ఉంది. ఇప్పుడు మనం వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉండే సీడ్స్ అన్నిటిని కూడా తీసేయాలి. ఇలా వాటర్ మిలన్లో ఉండే సీడ్స్ అన్ని తీసిన తర్వాత వీటిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్క సీడ్ కూడా లేకుండా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని రెడీ చేశాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కాచి చల్లార్చినటువంటి పాలని ఆ బౌల్లో వేయాలి. అలాగే మనం ముందు నానబెట్టి ఉంచినటువంటి సబ్జా సీడ్స్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. అలాగే టేస్ట్కు తగినంత షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి రోజ్ సిరప్ని కూడా యాడ్ చేయాలి. ఈ రోజ్ సిరప్ అనేది ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలో అవైలబుల్గా ఉంటుంది. దీన్ని ఇంట్లో కూడా దేశీ గులాబీలతో తయారు చేసుకోవచ్చును. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచినటువంటి ఈ వాటర్ మిలన్ ముక్కల్ని కూడా ఇందులో వేయాలి. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ అన్నీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మొహబ్బత్ కా షర్బత్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చి ఉంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనాక్షి సింపుల్ కుకింగ్.